నలుగురు కలిసిర్రనుకో ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? అవుగన్ని ఆంధ్రాలో ఏంది పరిస్థితి? చంద్రబాబు మళ్ళీ వస్తాడటనా? నాకు డౌటే, జగన్ ఊపేస్తున్నాడట. ఏమో మరి ఈసారి జనసేన కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా, జనంత టఫ్ ఉంటుండొచ్చు. అదేం లేదటనబ్బా, బావే మళ్ళా గెలుస్తాడట. మా దోస్తు గారికి ఫోన్ చేస్తే చెప్పిండు. అరే అంత లేదులా, కులాల ఓట్ల మీదకి వెళ్ళి చూస్తా అంటే ఇంకో తీర్లు ఉన్నది. ఇగో ఇట్లా మాట్లాడుకుంటున్నారు. దేశమంతా ఎలక్షన్లు జరుగుతున్నా, తెలంగాణలో కూడా ఎంపీ ఓట్లున్నా చాలా మందికి అయితే ఆంధ్ర రాజకీయాల మీదే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనబడుతుంది. ఇంతకీ ఇలా ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. గాజువాక నామినేషన్ వేస్తందుకు ఇగో గీ తీర్లొచ్చిండు పవన్ అన్న. జన సైనికులు కామ్రేడ్లు జేజేలు వలుకుతుంటే ఆఫీసర్లకు కాగితాలు సమర్పించిండు. అట్లనే ఏడెవల్ పోటీ చేసేది చెప్పిండు. విశాఖపట్నంలో పాత సిబిఐ ఆఫీసర్ లక్ష్మీనారాయణ సార్ను నిలబెట్టిండు. జేడీ గారి పక్కన నాకు కూడా ధైర్యం ఉందనుకుంటా, ఎత్తుగా బలంగా ఉంటారు అందుకనుకుంటా. తొడలు కొట్టడు, ధైర్యం ఉన్నోడు తొడలు కొట్టడం. ఇక చంద్రాల సార్ అయితే కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుడే తిరుగుడు. ఒక్కనాడే 3-4 మీటింగ్లు పెట్టి ఆంధ్రాను ఎట్లా డెవలప్ చేస్తుంది, గెలిపిస్తే మళ్ళేం చేసేది చెప్పుకుంటున్నాడు. పోరాటానికి సిద్ధమేనా చూపేయండి, పోరాడతామని అందరూ 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 ఆడబిడ్డలు కూడా పోరాటానికి సిద్ధమా కావాలి. వీర నారీమణులు కావాలి మీరందరూ. ఏం తమ్ముళ్ళు నమ్మకమేనా? జగనన్న ఇవాళ రెస్ట్ తీసుకున్నాడు గాని నిన్న మొన్న బగ్గనే చేసిండు రోడ్ షోలు. వీళ్ళ ప్రచారం ఇట్లుంటే కడప టీడీపీ అభ్యర్థి అమీర్ బాబు సారు మస్తు ఏడ్చిండు. పార్టీ కోసం ఉన్న కాడికి ఖర్చు పెట్టినా ఎవ్వరు నాకు సాయం చేయలేదు అని కార్యకర్తలకు చెప్పుకుంటా బాధపడ్డాడు. వాళ్ళు